వరంగల్లో బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులపై కేసు నమోదైంది. నిన్న కిలా వరంగల్లో కాకతీయ కళాతోరణం దగ్గర బీఆర్ఎస్ నేతల నిరసన తెలిపారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోర్టులోకి ప్రవేశించడంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. నేను అడుగుతున్నాను, ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత? ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకీ పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులని. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6వ మాసం, 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఎక్కడ అనలేదు. జై రాహుల్ అన్నాడు, జై సోనియా అన్నాడు, కానీ జై తెలంగాణ అనలేదు. అందుకోసమే తెలంగాణ వ్యతిరేకి. ఈ చరిత్రను ఎందుకు మరిపియాలనుకుంటున్నాడంటే, కుట్రదారులు ముఖ్యంగా ఏ స్వభావము, ఒక చరిత్ర మరిపించాలనేటువంటి స్వభావము విస్తీర్ణవాదులకు ఉంటుంది. తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి ఈ శక్తులు ఈయన ఎమ్మడున్నాయి. ఇప్పుడు